జంగారెడ్డిగూడెం ఏఎస్పీ నుండి బదిలీపై నంద్యాల ఏఎస్పీగా వెళ్తున్న సుస్మితా రామనాథన్ కు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుస్మితా రామనాథన్ దంపతులను సాలువా పూలదండలతో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం చింతలపూడి సర్కిల్ సిఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ 9 మాసాల కాలంలో సుస్మితా రామనాథన్ చేసిన పలు సేవల గురించి కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో తొలిసారిగా ఏఎస్పీగా చక్కటి విధి నిర్వహణ చేసినట్లు, ఎస్పీ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలతో ఎన్నో కేసులను చాకచక్యంగా ఛేదించినట్లు సుస్మిత తెలిపారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ప్రజల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. You are going there, you are going on my behalf, you show them what an IPS officer is. అలాగే ఒక సెంటెన్స్ చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు he has given me extensive freedom. ఎందుకు ఇది చేస్తున్నారు, ఎందుకు ఇది ఇలా చేస్తున్నారు అలాంటి ఎప్పుడు కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎప్పుడు వెళ్ళినా సరే ఆ గైడెన్స్, ఆ మోటివేషన్, ఆ విజన్ అనేది ఎలా ఉండాలి అని గైడెన్స్ ఇస్తారే కాకుండా ఇది ఎందుకు ఇలా చేస్తారు అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం, అలాంటి మన డోంట్ ఇంటర్ఫియర్ విత్ దిస్, డోంట్ ఇంటర్ఫియర్ విత్ దట్, అలాంటి చేయడం అనేది ఎప్పుడు కూడా చేయలేదు. ఈవెన్ అసలు ఫస్ట్ టైం ఆఫీసర్ నా మీద నమ్మకం పెట్టి సార్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఐఎమ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఎక్స్ప్రెసింగ్ దట్ ట్రస్ట్. ఈ షార్ట్ టైం పీరియడ్ నేను సార్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సర్వీస్ కి మొత్తం మా విషయం ఎలా ఉండాలి అనేది నేను సార్ నుంచి నేర్చుకున్నాను. ఒక అఫెన్స్ మనకి రిపోర్ట్ అయింది అంటే అది జస్ట్ అఫెన్స్, ఒక క్రైమ్ కేసు మీరు కూడా నాకు ఇచ్చారు. ఫ్రమ్ డే 1 చాలా చేసాము, చాలా మిషన్ మోడ్ లో చాలా యాక్టివిటీస్ చేసాము. ఒకసారి ఈ క్యాసో ఆపరేషన్ అని అందరూ బయట రాకుండా ఒక ఏరియాని చేసి పెట్రోల్ చేసాము. నైట్ వెహికల్స్, ప్రతి వెహికల్స్ ఒకసారి ఆపి చెకింగ్ చేసి పంపించాము. ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇబ్బందితో పాటు చేసాము. అన్ని ఆపరేషన్స్ లో ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు అలా క్వశ్చన్ వితౌట్ క్వశ్చనింగ్ అందరూ ఇదిలో పర్పస్ ఏంటి, ఏం చెప్పడానికి ఇది చేస్తున్నాము, మీకు ఎలా చేశారంటే మంచిగా ఉంటుంది, మేము ఎలా చేశారంటే మంచిగా ఉంటుంది అని కూడా మీరు నాకు ఈ కోఆపరేషన్ ఇవ్వడం అండ్ అసిస్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆఫ్టర్ సమ్ టైం మీరు కూడా నాకు కాల్ చేసి, మేడం ఇక్కడ రుద్రాఫలో తిరుగుతున్నారు, మీరు అక్కడ కంట్రోల్ చేశారు, ఇక్కడ కూడా కంట్రోల్ చేయండి, అలాంటి పోలీసింగ్ లో మీరు కూడా ఒక ముఖ్యం పార్ట్ తీసుకున్నారు జంగారెడ్డిగూడెం పబ్లిక్. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ జంగారెడ్డిగూడెం పబ్లిక్ ఫర్ ఎక్స్టెండింగ్ దిస్ కోఆపరేషన్ అనేది. చాలా ఈ షార్ట్ ఎక్స్పీరియన్స్ లో ఐ గెయిన్డ్ అ లాట్ అవుట్ ఆఫ్ సర్ ఓన్లీ. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు సర్ ఫర్ దిస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ and the trust he has expressed in me in every instance. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు మై జంగారెడ్డిగూడెం టీమ్, నాకు జంగారెడ్డిగూడెం పంపించినప్పుడు సార్ ఇది కూడా చెప్పారు, ఐ హావ్ ఆల్రెడీ గివెన్ యూ ఎవ్రీథింగ్, మీకు బెస్ట్ టీమ్, ఏలూరులో బెస్ట్ టీమ్ మీకే ఇచ్చాను, యూ గైడ్ దెమ్ అని సార్ ఇచ్చారు. అలాగే మాకు ఇక్కడ వచ్చినప్పుడు మా జంగారెడ్డిగూడెం సిఐ, చింతలపూడి సిఐ, జంగారెడ్డిగూడెం ఎస్ఐ, తడికల్పూడి ఎస్ఐ, ధర్మాజిగూడెం ఎస్ఐ, చింతలపూడి ఎస్ఐ అండ్ లక్కవరం ఎస్ఐ అండ్ జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ అందరూ కలిపి అండ్ ఆల్ ద మెన్ కలిపి ఒక మంచి టీమ్ నాకు ఆల్రెడీ దొరికింది. నేను ఈ టీంతో పాటు ఐ హ్యాడ్ టు కోఆపరేట్, ఐ హ్యాడ్ టు గెట్ దేర్ కోఆపరేషన్. వాళ్ళ ఇన్పుట్స్ ఏంటి, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది వస్తుంది అది ఐడెంటిఫై చేసి అది రెక్టిఫై చేయడం, అక్కడ నుంచి ముందుకు వెళ్ళడం, ఇది మాత్రం చేసుకుని వస్తున్నప్పుడు మాకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చింది ఈ జంగారెడ్డిగూడెంలో. ఈ ఫోర్స్ నాకు వెడకాల ఉంది అంటే ఐ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్. అలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది నేను జంగారెడ్డిగూడెం టీమ్ని ఆ రోజు చూసినప్పుడు. తర్వాత ఈ ప్రతి కేసెస్లో, ఇంపార్టెంట్ కేసెస్లో మా స్టాఫ్ అందరూ నాకు కూడా ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి మా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ లో ఉన్న స్టాఫ్, మా సర్కిల్ ఆఫీస్ మెంబర్స్ అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయడం, వాళ్ళు నాకు ఇది ఇలా ఉంటుంది, ఈ ఫీల్డ్ సిచ్యువేషన్ ఇలా ఉంది మేడం, ఇది అన్ని చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హూ మేడ్ దిస్ ఎక్స్పీరియన్స్ వెరీ సక్సెస్ఫుల్ వన్.
Jangareddy Circle, and Jangareddy Circle to Namaskar. And firstly, ఇంతకంటే ఫంక్షన్ ఆర్గనైజేషన్ కమిటీ నా ధన్యవాదాలు. అండ్ ఇక్కడ నేను పని చేయకపోయినా సార్ నాకు పని ఆఫీసర్స్ అన్ని కేసు గురించి ఐడియా ఉంది. జనరేటర్ సిఐ చింతలపూడి సిఐ అక్కడ ఇద్దరు సర్కిల్లో ఉన్న ఆఫీసర్స్ ఆ కేసు గురించి నాకు ఐడియా ఉంది. మేడం ఇక్కడ మంచి పని చేస్తారు. ఉంది బ్లైండ్ పాక్సో కేసు గురించి ఇప్పుడు జరిగిన బ్యాంక్ ఇష్యూ వరకు మంచి పని చేశారు. బట్ ఆల్ దట్ వాస్ పాసిబుల్ because of the commitment and dedication of officers of Jangareddy subdivision, both circles. And Daniki, my thanks for your dedication and service to the subdivision. And thank you, sir, also for your guidance and support, without which it would have been very difficult for us professionally and personally. నమస్కారం. ముఖ్యంగా మేడం గురించి చెప్పాలంటే అసలు ఎన్ని నెలలు సేమ్ నేను వచ్చినట్టే మేడం గారు కూడా వచ్చారు. బట్ మేడం గారి దగ్గర నేర్చుకున్నది చాలా చంద్రపతి దశ చాలా కూలంటూ అంటే మాకు జగన్లో జాయిన్ అవ్వడానికి ఎన్నో ప్రదర్శించుకున్నాం. ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి మేడం గారి దగ్గర వెళ్తే ఈ రోజు ఇట్లా ఉంటుంది, రేపు మళ్ళీ బాగుంటుంది, ఏ ఇబ్బంది కాదు, చేస్తూ ఉంటే ఇబ్బంది ఏముండదు అని ప్రతిసారి ప్రోత్సహించేవారు. ఏ ప్రజలు వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. అండ్ ఇమీడియట్ గా ఒక 5 minutes మేడంతో మాట్లాడితే అంటే ప్రజల్ని ఆ ప్రజలు మేడం అబ్జర్వ్ చేసుకుని నన్ను ఫ్రీగా చేసేవారు. ఇప్పుడు కూడా ఎంత రిలీఫ్ ఇచ్చేవారంటే మేడం గారి మాటలతో చాలా మాటలు సరిపోతాయి, అంత అబ్జర్వ్ చేసేవారు. మరియు డబుల్ మర్డర్ కేసు కూడా మేడం హయాంలో దాన్ని ఎస్పీ గారి డైరెక్షన్లో దాన్ని మేము క్రాక్ చేయడం జరిగింది. అలాగే పల్లెమిత్ర కార్యక్రమాల్లో మేడం పాల్గొని వాటి సక్సెస్కి మెయిన్ రీజన్ మేడం అయ్యారు. అట్లాగే చాలా సమస్యలు లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్లో మేడం యొక్క డైరెక్షన్ గైడెన్స్ వల్ల చాలా విషయాలు మేము సక్సెస్ఫుల్గా మేము వాటిని ఓవర్కమ్ అవ్వగలిగాం. ఎవరన్నా పిటిషన్స్ వస్తే వాళ్ళ గురించి చాలా ఎంపథెటిక్గా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళ ముందే మాకు ఫోన్ చేసి వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించడానికి మేడం చాలా కృషి చేసేవాళ్ళు. కొత్తగా వచ్చిన పోస్టింగ్లో కూడా మేడం సక్సెస్ఫుల్గా పనిచేసి మా ఎస్పీ గారికి ఉన్న లాంటి మంచి పేరుని మేడం కూడా తెచ్చుకోవాలని చెప్పేసి, అట్లాగే పేద ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సభకి ముఖ్య కార్యక్రమాలైనటువంటి సుష్మిత మేడం గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మేడం గారు జంగారెడ్డిగూడెం ఇంతకుముందు మా బ్యాట్స్మెన్ రవిచంద్ర ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేడం గారిని ఆ రోజు చూసాం. చాలా నిజంగా ఐపీఎస్ ఆఫీసర్, ఒక సామాన్యమైన కుటుంబం, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి తనకి రైతు కష్టం కానీ ప్రజలు భావోద్వేగాలు, ప్రజలతో సంబంధాలు అనేది చిన్నప్పటి నుంచి ఉండటం వల్ల ఈ ఏరియా మీ అందరికి మా దృష్టిలో జంగారెడ్డిగూడెం అంటే ఒక టఫెస్ట్ సబ్ డివిజన్. ఈ ఏరియాలో అనేకమైనటువంటి భూ సమస్యలు, అనేకమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్ని కూడా మేడం గారు సమర్థవంతంగా ఎదుర్కొంటూ తన యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మా ఎస్పీ గారి యొక్క డైరెక్షన్ లో అనేక రకాలైనటువంటి కార్యక్రమం, అందులో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే పల్లె నిద్ర. మేడం గారు స్వయంగా పల్లె నిద్రకు వెళ్ళి పల్లెలో అక్కడ ఉన్నటువంటి పోలీసుకి యొక్క ప్రజలకు అభినవ సంబంధం, ముఖ్యంగా వాళ్ళతో ఆటపాటలు కానీ వాళ్ళకి మహిళలతో ఆ యొక్క కోఆపరేట్ చేయడం కానీ అది ఒక జరగని ముద్ర మేడం. 9 నెలలు అంటే అతి తక్కువ కాలం పనిచేసినప్పటికీ గవర్నమెంట్ సర్వెంట్ అంటే యూజువల్ గా 2 years ఉంటుంది, కానీ 9 నెలలు పనిచేసినప్పుడు ఈ సమాజం మీద ఈ పోలీస్ చరిత్రలో ఒక జరగని ముద్ర వేసినటువంటి మన సుష్మిత ఐపీఎస్ మేడం గారిని ఈ సందర్భంగా మనం అభినందించాలని గుర్తుంచుకోవాల్సిన నేను ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను. కానిస్టేబుల్ నుంచి రిక్రూట్ అవుతారు, వాళ్ళు సిఐ డిఎస్పీ దాకా ప్రమోషన్ మీద వెళ్తారు. అలాగే ఎస్ఐగా రిక్రూట్ అవుతారు, ఆల్మోస్ట్ నాలాగా ఎస్పీ దాకా కూడా ప్రమోషన్స్. మేము ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ మీద చేసేస్తాం. సంఘటన చూసుకుని ఇలా జరిగింది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటే దీన్ని మెరుగ్గా చేయగలం. ఇన్వెస్టిగేషన్ లో కూడా అలాగే చేస్తాం. ఏ పని చేసినా, బందోబస్తు చేసినా, ఏం చేసినా కూడా ఎస్ఐ గా రిక్రూట్ అయినప్పుడు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్, అలాగే ఒక కానిస్టేబుల్ గా రిక్రూట్ అయినప్పుడు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ తోటే, ఆ ఎక్స్పీరియన్స్ తోటి 35 years 37 years సబ్మిట్ చేస్తాను. ఫస్ట్ టైం నేను 37 years లో ముందు చాలా మంది పెద్ద పెద్ద పోలీసు స్టార్ వార్డ్స్ దగ్గర మేము పనిచేసినప్పటికీ
ఈ 2000 అంటే 2010 తర్వాత వచ్చినటువంటి ఐపీఎస్ హైలీ నాలెడ్జ్ మన జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ గారి దగ్గర నేను పనిచేశాను. నిజంగా ఒక అద్భుతం. ఆ నాలెడ్జ్ కి ఈ ఎక్స్పీరియన్స్ కనుక తోడైంది అంటే ఫైర్ లాగా వస్తుంది. ఈ రోజు ఇంతమంది కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ చేసినటువంటి ఉద్యోగం మీద అభిమానంతో వచ్చి ఇంతమంది చూస్తున్నారంటే అది నాలెడ్జ్ తో కూడినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా సమర్థవంతంగా పనిచేస్తే ఏ విధమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయో మేడం గారి ద్వారా మనం ఈ రోజు తెలుసుకోగలం. క్రైమ్ నెంబర్ 340/3/25 అని రగడవరం విలేజ్ లో ఒక మూగమ్మాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రెగ్నెంట్ చేశాడు. సో ఆ కేసులో సుమారు మేము 50 మందిని డిఎన్ఏ చేసామంటే ఆ డిఎన్ఏ టెస్ట్ చేయడానికి ముఖ్య కారణం మేడం గారి ఇన్స్ట్రక్షన్స్. ఎఫ్ఎస్ఎల్ చరిత్రలో ఇంతమందికి ఒకే కేసులో డిఎన్ఏ చేసిన దాఖలాలు కూడా లేవంట. సో అయినా సరే మేము సక్సెస్ఫుల్గా 10 కింద 5 బ్యాచెస్ పంపితే అందులో 34 నెంబర్ ఉన్న డిఎన్ఏ టెస్ట్ ఈ అమ్మాయి యొక్క పిండంతో మ్యాచ్ అయింది. అదేవిధంగా గోల్డ్ కేసు. సో ఏ కేసు చూసుకున్నా ఎప్పుడైనా మేము చిన్న పొరపాట్లు చేసినా మేడం గారు ఫస్ట్ పోస్టింగ్ అయినా సరే ఎస్ఐగా సిఏగా డిఎస్పీగా చేసిన ఒక సీనియర్ ఆఫీసర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అదేవిధంగా సూచనలు కానీ సలహాలు కానీ మేడం గారు అంత పరిపక్వతతో చాలా మెచ్యూరిటీగా ప్రతి విషయం కూడా చాలా నాణ్యత పరంగా ఆవిడ దగ్గర ఉన్న నాణ్యత మాకు చెప్పేవారు. మేము ఎప్పుడు కూడా కొత్త ఆఫీసర్ కానీ ఫస్ట్ పోస్టింగ్లో ఉన్న మా ఆఫీసరు మా దగ్గర నుండి అలాగే సిఏ గారి దగ్గర నుండి కొంతమంది ఆఫీసర్ల నుండి ఏమైనా నేర్చుకుంటారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఈ పోస్టింగ్లో మేడం గారే మాకు చాలా నేర్పారు. సో ఇంత మంచి ఆఫీసర్తో తక్కువ టైం చేయడం నిజంగా మాకు బాధాకరం. కానీ మేడం గారితో తప్పకుండా ఫ్యూచర్లో తమ దగ్గర మళ్ళీ ఒకసారి చేయగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం